సన్ని చూసావు కదా, డబ్బు వెంట వెళ్తున్న మొదటి వ్యక్తి లోకంలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. తద్వారా తన ఆత్మీయ జీవితాన్ని నష్టపోయే అవకాశం ఉంది. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ధనవంతులు పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించరని. మనం రెండో వ్యక్తిని కనుక చూసినట్లయితే, తను డబ్బు విషయంలో కూడా దేవుని చిత్తం లోబడి ఆ విధంగా నడుచుకుంటున్నాడు. తద్వారా తాను దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, తన ఆత్మను నిత్య జీవం వైపు నడిపించుకుంటున్నాడు. డబ్బు విషయంలో ఈ విధంగా ఉన్న వీళ్ళు ఇప్పుడు వివాహ విషయంలో ఏ విధంగా నడుచుకుంటారో చూద్దాం. సరే అంకుల్. ప్రైలెడ్ సతీష్ గారు. ప్రెసిడెంట్ బాలాజీ గారు, రండి కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సతీష్ గారు, మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి, ఏంటి ఆ విషయం? మీ అబ్బాయి స్టీఫెన్ ఉన్నారు కదా, మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. మరి మీ అబ్బాయి పెళ్లి గురించి ఆలోచించారా మీరు? అవునండి, ఆలోచిస్తున్నాను. వాడు బాగా చదువుకున్నాడు, వాడికి తగిన సంబంధం దొరకాలి కదా. సరే, వాడికి ఎలాంటి అమ్మాయి కావాలో వాడినే ఒకసారి అడుగుదాం. ఎరా స్టీఫెన్, ఇక్కడ ఒకసారి. నీకోసం బాలాజీ అంకుల్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. మరి నీకు అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ కావాలో ఒకసారి చెప్పు అంకుల్కి. ఓకే, నా అభిప్రాయం అంటే ఏముంది, అమ్మాయికి మంచి చదువు ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, గొప్ప కుటుంబం అయి ఉండాలి, మంచి డబ్బు ఇవ్వాలి. రే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావురా, మంచి కట్నం ఇచ్చే అమ్మాయి అయితే ఇంకా బాగుంటుంది. అవును, మరి అది కూడా కరెక్టే. అలాంటి అమ్మాయి మా కులంలో ఉంటే ఎవరన్నా చూడండి బాలాజీ గారు. సతీష్ గారు, ఇలా సంఘంలో అయితే కష్టమండి. మీరు కోరుకున్నట్లే ఎవరిని ఉంటే చెప్తానండి. ఏముంది, సంఘంలో దొరకకపోతే బయట చూసి చేసుకుంటాము. సరే సతీష్ గారు, అవకాశం ఉంటే చెప్తాను, చూద్దాం తర్వాతైనా. సరేనండి బాలాజీ గారు. అయితే సరే సతీష్ గారు, వెళ్తాను. ఓకే. అయ్యో సతీష్ గారు, ఫ్యామిలీ ఏంటి ఇలా ఉన్నారు? సోఫియా సిస్టర్ గారి ఇంటికి వెళ్దాం. ప్రైలెడ్ సోఫియా గారు. ప్రైజ్ లార్డ్ బాలాజీ గారు. ఏంటండి ఇలా వచ్చారు? మీతో విషయం మాట్లాడదాం వచ్చానండి. మీ అబ్బాయి ఫ్రాన్సిస్ ఉన్నారు కదా, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మరి మీ అబ్బాయి పెళ్లి గురించి ఆలోచించారా మీరు? ఆలోచిస్తున్నాను బాలాజీ గారు. అమ్మాయి ఆత్మీయురాలైతే చాలు మాకు. అసలు మా అబ్బాయి అభిప్రాయం ఏంటో తెలుసుకున్నాం. ఎరా ఫ్రాన్సిస్, ఇలారా. ఏంటమ్మీ? బాలాజీ గారు నీకు పెళ్లి సంబంధం చూస్తున్నారంట. నీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే అమ్మాయికి మంచి చదువు, గొప్ప ఆస్తి, హోదా లేకపోయినా పర్వాలేదు, కానీ నా ఆత్మీయ జీవితంలో సహకారిగా ఉంటూ దేవునికి నాకు లోబడి ఉండే అమ్మాయి అయితే బాగుంటుందని నా ఆలోచన మమ్మీ. సరే సిస్టర్ గారు, మీ యొక్క ఆలోచన బట్టి, మీ యొక్క అబ్బాయి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఒక అమ్మాయి అయితే ఉన్నారు. అమ్మాయికి తండ్రి లేరు, తల్లి మాత్రం కష్టపడి పెంచి పెద్ద చేశారు. అమ్మాయి కూడా అమ్మాయి తగినట్టుగా చిన్న చదువుకొని చిన్న ఉద్యోగం చేస్తున్నారు. కానీ తల్లి సహకారిగా ఉంటూ ముందుకు వెళ్తున్నారు. మరి మీరేమంటారు? ఫ్రాన్సిస్, నాకైతే ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వేమంటావు? సరే మమ్మీ, మీకు ఇష్టమైతే మాట్లాడండి. సరేనండి బాలాజీ గారు, నాకు ఆ అమ్మాయి సమ్మతమేనండి. అమ్మాయి తల్లిగారితో మాట్లాడి ఒక రోజు ఇంటికి తీసుకురండి, మాట్లాడుకొని పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. సరే సిస్టర్ గారు, వెళ్తానండి నేను. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైలేడండి. చూసావుగా సన్ని, జీవితంలో ముఖ్యమైన చదువు, ఉద్యోగం, డబ్బు అన్ని విషయాల్లో లోకంతో సర్దుబాటు చేసిన మొదటి వ్యక్తి చివరాఖరికి వివాహ విషయంలో కూడా ఈ లోక మర్యాద చొప్పున అందము, చదువు, డబ్బు, హోదా గల వధువు సంఘంలో దొరకలేదని సంఘం వెలుపల వివాహం చేసుకుని తన ఆత్మను పతనం చేసుకుని ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. అయితే తన ఉద్యోగ విషయంలోనూ, చదువు విషయంలోనూ,
డబ్బు విషయంలోనూ దేవుని చిత్తాన్ని ఎరిగి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తానికి లోబడడం ద్వారా రెండో వ్యక్తి తన ఆత్మను క్రీస్తుకు పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఆత్మను నిత్యజీవం వైపు నడిపించుకుంటున్నాడు. వివాహ విషయంలో ఈ విధంగా ఉన్న వీళ్ళు వివాహ అనంతరం వారికి ఎదురయ్యే అనుభవాలు మనం చూద్దాం. సరే అంకుల్. ఏమండి, పాపకి ఉదయం నుండి చాలా ఆయాసంగా ఉంటుంది, హాస్పిటల్ తీసుకుని వెళ్దామా? అవునా, సరే పద తీసుకెళ్దాం. నమస్తే డాక్టర్ గారు. రండి, కూర్చోండి. ఏమైంది? ప్రాబ్లం ఏంటి? మా అమ్మాయికి ఉదయం నుంచి ఆయాసంగా ఉంటుందండి, ఏమైందో తెలియలేదు. ఒకసారి మీ దగ్గర చూపిద్దామని తీసుకొచ్చాను. సిస్టర్, పాపని తీసుకెళ్ళని చెక్ చేద్దాం. ఇక్కడే కూర్చోండి, పాపని చెక్ చేసి వస్తాను. సరే సార్. పాప సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది, ఐసీయూలో అడ్మిట్ చేయండి. సార్, ఇప్పుడే పాపని చెక్ చేశాను. పాపకి హార్ట్లో హోల్ ఉంది, దానికి 15 లక్షలు అవుతుంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, దానికి 15 లక్షలు అవుతుంది. త్వరగా డబ్బులు సిద్ధం చేసుకుని రండి. అవునా, సరే సార్. అయితే లక్షల ఇప్పుడు నేను ఎక్కడి నుండి తీసుకురాను? ఎవరిని అడుగుదాం? స్టీఫెన్ అడుగుదామా? వద్దులే మళ్ళా. ఎరా ఫ్రాన్సిస్, ఏంటి ఏమైంది? పాపకి ఏదో బాగాలేదంట, చెప్పని కూడా చెప్పలేదు నాకేంటి? ఏమోరా, సడన్గా ఆయాసంగా ఉందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హార్ట్లో హోల్ ఉంది, అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి, 15 లక్షల దాకా ఖర్చు అవుతాయి అంటున్నారు డాక్టర్ గారు. అయ్యో, సరేరా, నేనైతే హెల్ప్ చేస్తాను. మరి 15 లక్షలు అంటున్నావు కాబట్టి నీకు దొరకటం కష్టం ఇప్పటికిప్పుడు. నేను హెల్ప్ చేస్తాను. సరేలేరా, ఆలోచించి చెప్తాను కొంచెం. సరే, అయితే ఆలోచించుకొని చెప్పు, నేను వెళ్తున్నాను. సరే. ప్రభువా, దేవా, ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా? స్టీవ్ని అయితే అమౌంట్ ఇస్తానని సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు, కానీ అతను నిన్ను వదిలేసి లోకంలో కలిసిపోయిన వ్యక్తి ప్రభువా, లోకానుసారంగా డబ్బు సంపాదించిన వ్యక్తి ప్రభువా. అతని దగ్గర సహాయం తీసుకుంటే ఇప్పుడు నీ నామానికి అవమానం తెచ్చినట్టు అవుతానేమో ప్రభువా. నేనేం చేయాలో తెలియట్లేదు నాయన. నీవే నా జీవితంలో నీ చిత్తం జరిగించండి తండ్రి. నీ చిత్తం అయితే నా పాపను రక్షించు ప్రభువా. ఆమేన్. డాక్టర్ గారు, ఎలా ఉందండి మా అమ్మాయికి? సారీ సార్, మీ పాపను రక్షించలేకపోయాను. మీ పాప చనిపోయింది, మీరు తీసుకెళ్ళొచ్చు పాపని. నువ్వే ఇచ్చావయ్యా, నువ్వే తీసుకున్నా. నీ చిత్తానికి నేను విధేయత చూపిస్తున్నాను.
ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. చూసావుగా సన్నీ పరిస్థితి. ఫ్రాన్సిస్ తన జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలు, పోరాటాలు తన చదువు విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, డబ్బు విషయంలోనూ, ఆఖరికి వివాహ విషయంలోనూ దేవుని చిత్తానికి లోబడి తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆఖరికి తన పాపను కోల్పోయినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను అని ప్రార్థించి తన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాడు. తను విశ్వాసంలో బలంగా నిలబడ్డాడు. అతన్ని ఎవరూ కదల్చలేరు. అతను నిత్య జీవానికి దృఢమైన అడుగులు వేస్తూ పరలోకానికి ప్రయాణిస్తున్నాడు. మరోవైపు మనం స్టీఫెన్ కనుక చూసినట్లయితే అతడు ఈ లోక మర్యాదను అనుసరించి లోకాన్ని అనుభవిస్తూ, డబ్బును సంపాదిస్తూ, ఆడంబరంగా జీవిస్తూ తన ఆత్మను నష్టపరుచుకొని నిత్య నరకానికి పయనిస్తున్నాడు. ఇప్పుడు చూసాడు కదా వీళ్ళిద్దరిని. వీరిలో నువ్వు ఎవరిలా ఉండాలనుకుంటున్నావు, ఎవరిలా నడుచుకోవాలనుకుంటున్నావు? అంకుల్, నేను కూడా లోకానుసారంగా నడిచిన వ్యక్తి వలె చదువు, ఉద్యోగం, డబ్బు, పెళ్లి ఈ విషయాల్లో ఉండాలని కోరిక కలిగి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత నేను నా జీవితంలో ఎన్ని కోల్పోయినా ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ప్రకారము నేను నడుచుకొని నా ఆత్మను రక్షించుకోవాలని నాకు మనసు కలుగుతుంది అంకుల్. వెరీ గుడ్. దేవుడు నీకు తోడును కాక. సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. ప్రైజ్ లార్డ్ అంకుల్.